జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే జన హృదయురాలు శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు తుని నియోజకవర్గ తెలుగు యువత సీనియర్ నాయకులు మరియు తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ వెలగా వెంకటరంగ నాయకులు, సీనియర్ టీడీపీ నాయకులు ఓటినందూరు. అల్లిపూడంటే యనమలకు ప్రత్యేకత. టీడీపీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలిచిన గ్రామం అల్లిపూడి. అందుకే ఈ గ్రామస్తులు యనమలను తమ ఆరాధ్యుడు అంటుంటారు. యనమల రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య అల్లిపూడిని అభివృద్ధి పదంలో నడిపించాలన్న సంకల్పంతో ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తమ గ్రామంపై ఆదరణ చూపిస్తున్న మేడం యనమల దివ్య జన్మదినాన్ని పురస్కరించుకుని యువ సారథి అంకారెడ్డి బుల్లిబాబు గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా బుల్లిబాబు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గాడి రాజాబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, సొసైటీ అధ్యక్షుడు పెనుముచ్చి నాగేశ్వరరావు, సీనియర్ నేత డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావులచే అంకారెడ్డి బుల్లిబాబు ప్రారంభింపచేశారు. కంటిచూపు వ్యాధితో బాధపడుతున్న రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫీ4 ద్వారా అల్లిపూడి అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రుత్తల శ్రీనివాస్, అంకారెడ్డి గోపి, నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీలు, చిట్టుమూరి జమీలు పాల్గొన్నారు. అంతకుముందు మండల టీడీపీ నాయకులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈరోజు మన ప్రీతమ నాయకురాలు ముద్దుబిడ్డ మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ గౌరవనీయులు యనమల దివ్య గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంతో ఆనందదాయకంగా మా తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో అలాగే అల్లిపూడి గ్రామంలో కూడా మంచి సంబరాలు అంబరాన్నంటే విధంగా మంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈరోజు P4లో 2047 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మన కోటనందూరు మండలంలోని అల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో దత్తత తీసుకున్న భాగంగా ఈరోజు ఐ క్యాంప్ ఎల్వి ప్రసాద్ గారు మన ఆ డాక్టర్లందరిలో కూడా సుపరిచితులు, మంచి డాక్టర్ గారు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్దవాళ్ళకి, ఈ కళ్ళు కొంచెం దృష్టి లోపం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఐ క్యాంప్ నిర్వహించి చక్కగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు కోటనందూరు మండల మాజీ అధ్యక్షులు గాడిరాజబాబు గారు, అలాగే ప్రజెంట్ అధ్యక్షులు పోతల సూరిబాబు గారు, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకారెడ్డి రమేష్ గారు, అలాగే పెద్దలు అందరూ కూడా ఇందులో హాజరవడం జరిగింది. వీరందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఆనందంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన యనమల దివ్య గారి జన్మదిన శుభాకాంక్షలు మా మండల నాయకులందరూ కలిపి సమిష్టి కృషితో చాలా చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పేషెంట్లందరికీ కూడా బండ్లు, ఫ్రూట్స్ ఇచ్చి మేమందరం కూడా వాళ్ళందరూ మేడం గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ పేషెంట్లందరినీ కూడా చక్కగా పలకరించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అల్లిపూడి గ్రామాన్ని మన యనమల దివ్య గారు ఈ P4లో దత్తత తీసుకోవడం వల్ల ఈరోజు ఈ యొక్క వృద్ధులకు కళ్ళజోళ్ళు, ఈ కళ్ళు వైద్యం చేయించడానికి ప్రప్రథమంగా ప్రారంభించారు. ఈ P4 అనేది ప్రతి పేదవాడి యొక్క ఇల్లులు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కానీ దత్తత తీసుకొని ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తెలియజేయడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. అంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ఈ కుటుంబాలను దత్తత తీసుకుని ఈ పేదవాళ్ళని పేదరహితంగా చేర్చాలనే ఉద్దేశం మీద ఈ P4 పెట్టారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కల్లా ఈ ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అనే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం జరుపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిపాలన విధానంలో ప్రజలు ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహించి మనము ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయితే అధికారంలో బాగా చేస్తున్నారనే ఉద్దేశం మీద మీరందరూ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ మన మండల నాయకులన్న గాడిరాజబాబు గారు, సూరిబాబు గారు, రమేష్ గారు
ఈ యొక్క అల్లిపూడిలో ఈ రోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మన బులిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో ఇంకా పెద్ద ఎత్తున జరిపి ఈ పీపోరు దత్తత తీసుకున్న మేడం గారికి మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారికి కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డైన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా అల్లిపూడి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకోవడం, P4 విధానంలో దత్తత తీసుకోవడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మండల నాయకులు శ్రీ గాడి రాజబాబు గారికి, అలాగే వెలగ వెంకటకృష్ణారావు గారికి, పోతల సూర్యబాబు గారికి, అంకురెడ్డి రమేష్ గారికి, ఇతర నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు P4 విధానంలో మాకు ఫేజ్ 4, 5లో దాదాపు 60 లక్షల గ్రాంట్ ఇచ్చారు రోడ్ కమ్ డ్రైన్లు వేసుకోవడానికి. ఇంకా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేడం గారు P4 విధానంలో దత్తత గ్రామాన్ని మాకు అలాట్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధులు చేస్తామని మేడం గారి సహకారంతోనూ, అలాగే యనమల రామకృష్ణ గారి సహకారంతో ముందుకెళ్తామని అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. అల్లిపూడి గ్రామ ప్రజలకు మన P4 కార్యక్రమంలో అల్లిపూడి గ్రామంలో కళ్ళు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన బులిబాబు గారు ఆధ్వర్యంలో అల్లిపూడిలో మన యనమల దివ్య మేడం గారు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరపడం జరుగుతున్నది కాబట్టి గ్రామ ప్రజలందరూ ఇక్కడ సంతోషంగా వచ్చి వైద్యం చేపెట్టుకొని ఉంటారని మనవి చేసుకుని సెలవు తీసుకుంటున్నాను. రైతు బాంధవి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. PACS కోటనందూరు చైర్మన్ పెరుముచ్చు నాగేశ్వరరావు, సెక్రటరీ ఎలిశెట్టి వీరభద్రరావు మరియు ముప్పిడి జమీలు, బైలపూడి శ్రీరామూర్తి పాలకవర్గ సభ్యులు.